హాయ్ గైస్. ఇప్పుడే నేనైతే కాంతార చాప్టర్ 1 మూవీ అయితే కంప్లీట్ చేశా. ఆ రివ్యూ ఇవ్వడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు నువ్వు చేయాల్సిందే లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన ఉన్న గంట బటన్ ఆన్ చేసి పెట్టుకో. నీకైతే నోటిఫికేషన్ వస్తాయి, అంటే స్టోరీ తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో స్టోరీ ఏంటంటే, ఒక కాంతార అనే దాని గురించి స్టోరీ అంతా నడుస్తూ ఉంటది. అంటే ఒక రాజుల పాలంగా వీళ్ళకి ఏంటంటే ఆ కాంతార అనేది కావాలని చెప్పి వీళ్ళైతే స్టోరీ స్టోరీ అంతా నడుపుతూ ఉంటారు. సో ఇక్కడ రిషబ్ శెట్టి గారు అయితే కాంతార తరపు అనేది ఉంటారు. వాళ్ళైతే ఇక్కడ నీకు ఒక మెయిన్ ట్విస్ట్ అనేది చెప్పాలి. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక లవ్ లో ఉన్నా, నీకు ఒక అమ్మాయిని చూసినప్పుడు నీకు లవ్ కలిగినా, అదంతా ఎలా ఉంటదంటే, రుక్మిణి వసంత్ గారిని తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. సో బాగా ఫస్ట్ చూసినప్పుడు నేను మంచిగా షాక్ అయ్యా. రుక్మిణి వసంత్ గారు అసలు మామూలు యాక్టింగ్ అది పర్ఫార్మెన్స్ తీస్తారు. ఫస్ట్ ఓకే, స్లోగా బాగానే ఉంది. లాస్ట్ కి రిషబ్ శెట్టి గారు తెలిసేసుకుంటారు. ఎట్టా అంటే ఇంత ట్విస్ట్ అబ్బో, మామూలుగా కాదు. అంటే ఇప్పుడు నువ్వే ఏడ్చే అమ్మాయిని ఏదో నమ్మకూడదు అని చెప్పి సంథింగ్ ఏదో కొటేషన్లు ఉంటాయి కదా, సేమ్ ఇట్టాగే. అసలు ఏం యాక్టింగ్ అండి, అసలు మామూలు యాక్టింగ్ కదా. రుక్మిణి వసంత్ గారు చంపేశారు, ఎరగదీస్తారు. అసలు మెయిన్గా చెప్పాలంటే అసలు మన రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ వర్త్ మూవీకి అంతా. అసలు ఆ యాక్టింగ్ అబ్బో, ఆ విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా మూవీ వాళ్ళకి పెట్టిన బడ్జెట్కి ఇంకా డబల్ అయింది చూడండి. అది అసలు వర్త్ అని చెప్పుకోవాలి. సో ఫస్ట్ స్టోరీలోకి వెళ్ళడానికి అయితే మూవీ అయితే స్లోగా నడుస్తూ ఉంటది. ఆ ఇంటర్వెల్ కాడ నుంచి మెల్లమెల్లగా ఆ స్టోరీ అనేది తెలుస్తూ ఉంటుంది నీకు కూడా. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ అవన్నీ మొత్తం బాగానే ఉంది. దీంట్లో మధ్యలో ఇంకో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ రుక్మిణి వసంత్ గారు రాజుల పరంగా ఎలాగైతేనో, అక్కడ ఒక బ్లాక్ స్క్వాడ్ లాగా ఇంకోటి ఉంటది, వెయిట్ చేస్తుంటది. వాళ్ళు కూడా మన కాంతార గురించే ఆ ఫైట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అదంతా అవదు, అది ఓన్లీ రిషబ్ శెట్టి గారికి వెళ్తూ ఉంటుంది. లాస్ట్ లో రిషబ్ శెట్టి గారు అందరినీ స్టోరీ అంతా తెలుసుకున్నాక మన రుక్మిణి వసంత్ గారిని, అట్టాగే మన జయరామ్ గారిని అయితే వేసేస్తారు. అనేది మూవీలో ఉన్న క్యారెక్టర్ నేమ్స్ అయితే అంతగా ఐడియా లేదు. అంటే చూసా కానీ నేమ్స్ గుర్తురాట్లా. సో నువ్వేమన్నా మూవీ చూడకపోతే ఎమ్మటే వెళ్ళి వీడియోని డౌన్లోడ్ చేసుకో, మాకు మూవీని డౌన్లోడ్ చేసుకో, చక్కగా ఎంజాయ్ చేయ మూవీని. నైట్ అంతా చూడ మాకు, మార్నింగ్ అయినా చూడొచ్చు. ఓకే, రివ్యూ ఎలా ఉందో కామెంట్ పెట్టు. నెక్స్ట్ రివ్యూకి నీ ముందుకు వచ్చేస్తా.